4లో నుండి ఇది మీ కొరకైన దేవుని వాగ్దాన వచనమయ్యున్నది. This verse says, when you're deserted, ఈ వచనం ఏం చెప్తుందంటే మీరు విడువబడిన వారిగా ఉండి ఉన్నప్పుడు, when your possessions become desolate, ఈ స్వాస్థ్య స్థలమంతయు కూడా నిర్జనమైపోయినట్టుగా ఉండి ఉన్నప్పుడు God will take delight in you. దేవుడు మీ యందు ఆనందించుచున్నాడు అని. And He will give back everything. ఇంకను ఆయన సమస్తమును తిరిగి మీకు అనుగ్రహించును అని. Yes, we have a God who gives back everything that we have lost. అవును, మనము కోల్పోయిన సమస్తమును తిరిగి మనకు అనుగ్రహించు దేవునిని మనము కలిగి ఉన్నాము. If you read the life of Job, యోబు యొక్క జీవితాన్ని మీరు చదివినట్లయితే the Bible says Job prayed for his friends. పరిశుద్ధ గ్రంథం చెప్తోంది యోబు తన స్నేహితుల కొరకే ప్రార్థించారు. And the Lord gave him back everything that he had lost in double measure. అతడు కోల్పోయిన సమస్తమును దేవుడు అతనికి రెండింతలుగా అనుగ్రహించినట్లుగా అక్కడ మనకు తెలియచేయబడుతోంది. God will do it for you. దేవుడు అలాగునే మీకును కూడా జరిగించువాడు. Everything సమస్తమును shall become a blessing in your life. మీ జీవితంలో ఆశీర్వాదకరమగును. Whatever you do for others, God will prosper it. మీరు ఇతరుల కొరకై చేయు కార్యములను వర్ధిల్లింపచేయును. Because the God of all blessing is in you. ఎందుకనగా సకల ఆశీర్వాదాల దేవుడు మీలో ఉండి ఉన్నారు. So thank Him now. కనుక ఇప్పుడు ఆయనకు వందనములు చెల్లించండి. Say, thank you, Jesus, the one who has all the blessings in Him is with me. చెప్పండి, సకల ఆశీర్వాదములు కలిగి ఉన్న దేవుడు నాలో కూడా ఉన్నాడు అని ఆయనతో చెప్పండి. And by the fullness of Jesus we receive grace upon grace. యేసు యొక్క సంపూర్ణతను బట్టి కృప వెంబడి కృపను మనము స్వీకరించుచూ ఉన్నాము. One translation says blessing upon blessing. ఒక అనువాదం ఏం చెప్తుందంటే ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదము అని. That's why Psalm 115 verse 14 says, అందుచేతనే 115వ కీర్తన 14వ వచనంలో God will increase you and your children. దేవుడు మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించునని చెప్తోంది. He will do it